ఆన్లైన్ లావాదేవీల రకాలు మరియు వాటి భద్రత. సెక్యూరిటీ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్స్ టైప్స్. వస్తువులను కొనడం, పనివారికి వేతనాలు, వినియోగదారుల చెల్లింపులు వంటి పనులను నిర్వహించడానికి కాంట్రాక్టర్లు డబ్బు ఇచ్చి పుచ్చుకోవడాలు చేస్తూ ఉంటారు. అవి ఎక్కువగా ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. వాటిని ఆన్లైన్ లావాదేవీలు అంటారు. ఆన్లైన్ లావాదేవీలు వివిధ పద్ధతుల్లో జరుగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు బ్యాంకుకు వెళ్లకుండానే డబ్బు బదిలీ చేయడం, చెక్బుక్ కోసం దరఖాస్తు చేసుకోవడం, లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, బ్యాలెన్స్ తనిఖీ చేయడం, ఇన్సూరెన్స్ వంటి అనేక సౌకర్యాలను పొందవచ్చు. మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకొని సేవను ప్రారంభించాలి. దీనికోసం మీకు ఒక ప్రత్యేక ఐడి మరియు పాస్వర్డ్ ఉంటుంది. తద్వారా మీ లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్. బ్యాంకింగ్లో నమోదు చేసిన మొబైల్ నెంబర్తో మీరు ఈ సేవను పొందవచ్చు. మీ అకౌంట్ చూసుకోవడం, బిల్లుల చెల్లింపు, డబ్బు బదిలీ, ఏటీఎం కార్డును బ్లాక్ చేయడం, బ్రాంచ్ లొకేటర్ వంటి సౌకర్యాలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లభిస్తాయి. యూపీఐ పేమెంట్. ఇది స్మార్ట్ ఫోన్ల ద్వారా తక్షణ చెల్లింపులు చేయడానికి ఉపయోగించబడుతుంది. బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్, యూపీఐ ఐడి లేదా క్యూఆర్తో మీరు ఎవరికైనా సులభంగా డబ్బు పంపవచ్చు. దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా నగదు తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు. ఏటీఎం. బ్యాంకు మీకు ఏటీఎం కార్డు మరియు అకౌంట్ నెంబర్తో పాటు పిన్ నెంబర్ ఇస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా మీరు ఒక రోజులో ఏటీఎం నుండి 25,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. కొన్ని ఏటీఎంలు బ్యాంకులో డబ్బును జమ చేసే సదుపాయాన్ని కూడా కలిగి ఉన్నాయి. యూపీఐ వంటి ఆన్లైన్ సేవలను ప్రారంభించడానికి ఏటీఎం కార్డు ఉండటం అవసరం. ఆన్లైన్ మోసం. ఆన్లైన్లో డబ్బు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ మోసంలో మోసగాళ్లు డబ్బు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తారు. రివార్డ్ వచ్చిందని చెప్పి ఏటీఎం పిన్ నెంబర్ లేదా బ్యాంకు వివరాలు అడుగుతారు. మీ నుండి డబ్బును దొంగలించడానికి నకిలీ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపిస్తారు. దీన్ని ఫిషింగ్ అంటారు. జాగ్రత్తగా ఉంటే దీన్ని నివారించవచ్చు. దీనికోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఎప్పుడూ పంచుకోకూడని కార్డు వివరాలు, కార్డు నెంబర్, కార్డు హోల్డర్ పేరు, కార్డు యొక్క డ్యూ డేట్, ఏటీఎం పిన్, సివివి, ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్. మీ పాస్వర్డ్ను రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ సరైనదా కాదా అంటే అది నమ్మదగినదా కాదా అని తనిఖీ చేయండి. అనుమానాస్పద లింక్పై క్లిక్ చేయవద్దు. పుట్టినరోజులు లేదా పేర్లు వంటి సులభమైన పాస్వర్డ్లను ఉపయోగించవద్దు. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీ ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీ సురక్షితంగా ఉందని మీరు నిర్ధారించుకోవచ్చు.